ఓటమి బాధలో ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కు మరో షాక్ తగిలింది. నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా అతనికి భారత క్రికెటర్ నియంత్రణ మండలి భారీ జరిమానా విధించింది. ఇందుకు సంబంధించిన ఐపీఎల్ నిర్వాహకులు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా ఐపీఎల్ 2024లో భాగంగా సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్ లో కేకేఆర్ మంగళవారం రాజస్థాన్ రాయల్స్ తో తలపడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన అయ్యర్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అయితే లక్ష్య ఛేదనలో ఆఖరి బంతి వరకు పోరాడిన రాజస్థాన్ రాయల్స్ జోస్ బట్లర్ విరోచిత సెంచరీ కారణంగా ఓటమిని మూటగట్టుకుంది. 2 వికెట్ల తేడాతో ఓడిపోయి పరాజయం పాలైంది. నిజానికి కేకేఆర్ రాజస్థాన్ ను నిలువరిస్తుందనే అంతా అనుకున్నారు. కానీ స్లో ఓవర్ రేటు కేకేఆర్ కొంపముంచింది. నిర్ణీత సమయంలో బౌలింగ్ కోట పూర్తి చేయనందున ఆఖరి ఓవర్లలో 30 యార్డ్ సర్కిల్ ఆవల కేవలం 4 ఫీల్డర్లనే ఉంచాల్సి వచ్చింది. దీనిని సద్వినియోగం చేసుకున్న బట్లర్ మొదటి బంతికే సిక్సర్ బాదాడు. అనంతరం 3 బంతుల్లో విజయ సమీకరణం 5 పరుగులు కాగా చివరి బంతికి సింగిల్ తీసి రాజస్థాన్ విజయ లాంఛనం పూర్తి చేశాడు. ఇదిలా ఉంటే ఇప్పటికే స్లో ఓవర్ రేటు కారణంగా కేకేఆర్ మ్యాచ్ ఓడిపోగా నిర్ణీత సమయంలో బౌలింగ్ పూర్తి చేయనందున కోల్కతా సారథి శ్రేయస్ అయ్యర్ కు బీసీసీఐ 12 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఇది మొదటి తప్పు కాబట్టి ఈ మేరకు ఫైన్ తో సరిపెట్టినట్టు తెలిపింది.